సూర్యుడికి ప్రతీకగా రేగుపళ్లతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు ఆరోగ్య ప్రదాయినిగా రేగు చెట్టు మీద శ్రీ మహావిష్ణువు కొలువు ఉంటాడని ప్రజలు భావిస్తారు. రేగుపళ్ళు పిల్లల తల మీద నుండి రాశులుగా పోసి దీవిస్తే సాక్షాత్తు మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. భోగి పళ్ళ సంబరంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లో తొలితిగా వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ రోజు ప్రత్యేకంగా భోగి మంటలు వేయడం, భోగి స్నానాలు చేయడంతో పాటు చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయడం కూడా ఒక ఆనవాయితీ ఆచారం వస్తుంది. దీని వెనుక ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఎందుకనంటే భోగి పళ్ళు రోజు, భోగి పళ్ళు పోసే రోజు ఇలా రేగు పళ్ళతో పిల్లలకి ఆశీర్వాదం ఇస్తారు. బంతి పూల రెక్కలు రేగు పళ్ళతో ఆశీర్వాదం ఇస్తారు. రేగు పండు బదిరీ ఫలంగా చెప్పబడుతుంది. అంటే బదిరీ ఫలం అని అంటే సూర్యుడికి ప్రతీకగా ఈ రేగు ఫలాన్ని వాడతారు. సూర్యుడు ఇక్కడి నుంచి కూడా రాశి మారుతాడు కాబట్టి ఇక్కడి నుంచి తేజోవంతంగా మొత్తం వాతావరణం ఉంటుంది. ఆ సూర్యుని ఆశీస్సులతో, సూర్యుడు ఆరోగ్యానికి ప్రతీక కాబట్టి సూర్యుడి ఆశీస్సులతో పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ పెద్దలంతా కూడా పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేది ఒక ఆనవాయితీగా ఆచారంగా వస్తుంది. దీంతో ఈ భోగి పళ్ళు అన్నవి అత్యంత సంబరంగా పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళని దిష్టిగా తీసి బయటపడేస్తే పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది అన్నది అందరూ కూడా భావిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో భోగి పళ్ళ సంబరాలను అయితే మాత్రం అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడుగుదాం. మేడం, భోగి పళ్ళ సంబరాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా భోగి పళ్ళు పోయడం అనేది ఎందుకు, ఆ సాంప్రదాయం? భోగి అంటే భోగాలను ఇస్తుంది, సంక్రాంతి సిరి సంపదలను ఇస్తుంది, కనుమ ఆనందాన్ని ఇస్తుంది. భోగి రోజు భోగి దిష్టి తీయటానికి ఏంటంటే ఆ సూర్య భగవానికి పొద్దున్నే లేచి అందరూ ఈ దిష్టి తీసేవి చెక్కలు, పిడకలు అన్నీ కలిపి భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటల్లో వేసినందుకు వీళ్ళకి దిష్టి పోతుందని సనాతన సాంప్రదాయంగా చెప్పుకొస్తున్నారు అన్నమాట. మేడం, అంటే చిన్నపిల్లలందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ మనం భోగి పళ్ళు పోస్తాము. భోగి పళ్ళు పోస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని, వాళ్ళకున్న దిష్టి దోషాలన్నీ తొలగుతాయని చెప్పి భావిస్తూ ఉంటాము. మీరు కూడా ఆల్రెడీ భోగి రోజు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. ఏంటి ఏం చెప్పాలంటే? భోగి శుభాకాంక్షలు. భోగి రోజు ఉదయం అందరూ కూడా భోగి మంటలకి దగ్గర ఉంటారు, వేసుకుంటారు. దీనివలన మనకి అన్ని విధాలా కూడా సాంప్రదాయబద్ధంగా కూడా మంచిగా జరుగుతుంది. అలాగే భోగి పళ్ళు పిల్లలకు పోస్తే దిష్టి అది పోయి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని సూర్య భగవాన్ తలుచుకొని బదరీ ఫలాలు, బంతి పువ్వులు పోస్తామండి. ఇది ఇక్కడ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ రేగు పళ్ళని వారి తల మీద నుంచి పోస్తే గనక మరి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు వస్తాయి. అందుకనే ఆ దీవెనలు వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించడంతో పాటు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారని భావిస్తూ ఉంటారు. అందుకని ఈ భోగి పళ్ళని పిల్లలందరికీ కూడా పోస్తూ ఉంటారు. ఇది మన తెలుగు సాంప్రదాయాల్లో చాలా ప్రధానమైన సాంప్రదాయం. సంక్రాంతి పండుగలో ఇలా భోగి పళ్ళు పోసి పిల్లల్ని ఆశీస్సులు అందించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. ఈ భోగి పండుగ రోజు మరి సూర్య భగవానుడు ఆశీస్సులతో పాటు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా పిల్లలందరికీ దొరకాలని, లభించాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.